మై డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 3వ పాఠ్యాంశం జాతీయ ఆదాయము, పేదరికము, నిరుద్యోగిత. ఈ యొక్క పాఠ్యాంశంలో భాగంగా మనం గత క్లాసులో పేదరికం అంటే ఏంటి, పేదరికం యొక్క భావనల గురించి తెలుసుకున్నాం. ప్రస్తుత క్లాసులో మనం భారతదేశంలో పేదరికానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పేదరికానికి గల కారణాలు. సరే, పేదరికం అంటే మనం ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. మనం ఏంటి పేదరికం అంటే కనీస జీవన వినియోగ వ్యయం కూడా చేయలేని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం పేదరికంగా చెప్పుకున్నాం. అంటే గత క్లాసులో మనం చెప్పుకున్నట్టు 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక ఒక వ్యక్తి 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. అట్లా తీసుకోవాలనేటైతే వాళ్ళని మనం పేదరికంగా పరిగణించడం జరిగింది. సో ఎందుకు మన దేశంలో ఎందుకు పేదరికం ఉంది ఎక్కువగా, దానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అందులో ఒకటి మనకి ఆర్థిక శక్తి కేంద్రీకరణ జరగటము. ఏంటి ఆర్థిక శక్తి కేంద్రీకరణ అంటే సంపద అంతా కూడా కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం జరగటం వల్ల, కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కావడం వల్ల పేదరికం అనేది పెరుగుతుంది. అంటే చూడండి, మన భారతదేశంలో ఆదాయ సమానతలు అధికంగా ఉండడమే కాకుండా గ్రామాలు నగరాల మధ్య వ్యత్యాసం అధికంగా ఉంది. అంటే అభివృద్ధి ఫలితాలు పేదల కంటే ధనికులు ఎక్కువగా పొందుతున్నారు. అదేవిధంగా ఆదాయ సమానతలు ఉన్నాయి. ఆర్థిక శక్తి కేంద్రీకరణ అంటే ఆదాయం మొత్తం కూడా కొద్దిమంది చేతులు కేంద్రీకృతం కావడం వల్ల ధనికులుగా ఉన్నోళ్ళేమో మరింత ధనికులవుతున్నారు, పేదవాళ్ళేమో మరింత పేదవారుగా తయారవుతున్నారు. అంటే ఈ అభివృద్ధి ఫలితాలు అనేవి పేదవారికి సక్రమంగా చేరటం లేదు. ఏంటి ఆర్థిక శక్తి అంటే మనం చెప్పుకున్నాం. ఆదాయ సమతలకు కారణాలండి, భూమి మొత్తం కూడా కొద్దిమంది చేతిలో కేంద్రీకృతమై ఉంది, భూస్వాముల చేతిలో, జమీందారు చేతిలో. కాబట్టి వాళ్ళ యొక్క ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఉపాంత రైతులు, సన్నకారు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, వాళ్ళకి ఎలాంటి భూమి లేదు, ఉపాంత భూమి ఉంది, చాలా కొద్దిపాటి భూమి ఉంది. సో వాళ్ళకి ఆదాయాలు తక్కువ ఉంటున్నాయి, సో వేతనాలు తక్కువ ఉంటున్నాయి. సో ఈ అసమానతలు ఎక్కువైనాయి. సో ఈ అసమానతలు ఎక్కువైనాయి మరియు వచ్చే సంపద అంతా కూడా ఏమైంది, ఏదైతే పారిశ్రామికవేత్తలను చెప్పుకున్నాం మనం, కొద్దిమంది ధనికులు, భూస్వాములు, వాళ్ళ చేతుల్లో కేంద్రీకృతమై ఉండటం వల్ల అంటే సెంట్రలైజేషన్ కావడం వల్ల వాళ్ళ మధ్యలోని మొత్తం కూడా ఈ కింది స్థాయి పేద ప్రజలు అవుతున్న వాళ్ళు సరైన జీవన ప్రమాణాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. ప్రభుత్వం కొన్ని అభివృద్ధి ఫలితాలు ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆ ఫలితాలు కేవలం ఎవరికి లభ్యం, ఎక్కువగా ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే ధనికులే ఉపయోగించుకుంటున్నారు. ఆ పేదలకి ఆ ఫలితాలు అనేవి అందుబాటులోకి రావట్లేదు వీడి దగ్గరకు వచ్చేసరికి. సో ఈ యొక్క ఆర్థిక శక్తి కేంద్రీకరణ వల్ల అంటే ఆదాయం మొత్తం కూడా కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కావడం వల్ల ధనికులు ఇంకొద్దిగా ధనికులు అవుతున్నారు, కానీ పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా కావడానికి ఇదొకటి తోడ్పడుతుంది. అంటే ఆదాయ సమానతలు మరియు ఆర్థిక శక్తి కేంద్రీకరణ. అంటే ఆర్థిక శక్తి, ఆదాయ సంపద మొత్తం కూడా కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కావటము, ఇదొక అంశము. ఇంకా రెండో అంశం చూసుకున్నట్టయితే సహజ వనరుల అల్ప వినియోగము. ఏంటి సహజ వనరుల అల్ప వినియోగము? ఏంటి మన దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, దాదాపుగా మన దగ్గర మంచిగా, కానీ వాటిని సంపూర్ణంగా సమర్థవంతంగా లాభదాయంగా వినియోగించుకున్నప్పుడే జాతీయ ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏంది, దేశంలో సహజ వనరులు ఉంటేనే సరిపోదు. మనం ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాం, సహజ వనరులు ఉన్నప్పటికీ వాళ్ళు అభిలీషణీయ స్థాయిలో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కానీ మన దేశంలో ఈ యొక్క వనరులు మంచిగా ఉన్నప్పటికీ సంపూర్ణంగా వాటిని మనం సమర్థవంతంగా లాభదాయంగా వినియోగించుకోలేకపోతున్నాం. సో కాబట్టి ఏమైంది, ఆ వనరులు సరిగా వినియోగించుకోకపోతే సంపద ఎక్కడ పెరిగిద్ది, ఉపాధి అవకాశాలు ఎక్కడ పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరిగితే పెరగవు, ఉత్పత్తి పెరగదు, దాంతో ఆదాయాలు తగ్గుతాయి, దాన్ని పేదరికానికి దారి తీసేస్తుంది. కాబట్టి మన దగ్గర ఏంటంటే ఉంది, పుష్కలంగా వనరులు ఉన్నాయి, కానీ వాటిని సమర్థవంతంగా చక్కగా వినియోగించుకోవట్లేదు. అంటే ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉపయోగించుకోవటం లేదు. ఎగ్జాంపుల్, భారతదేశంలో నదులు, నీరు కానీ, అటవీ సంపద కానీ, ఖనిజ సంపద కానీ చాలా పుష్కలంగా ఉంది, కానీ వాటిని మనం సంపూర్ణంగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల దాదాపు మనకి 63-65 సంవత్సరాల పైనే
కంప్లీట్ అయినాయి, ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని దాదాపు 12 ప్రణాళికలు పూర్తి చేసుకున్నప్పటికీ మనం ఇంకా మన దేశంలో ఇప్పటికీ ఎంత ఉంది, దాదాపు 19.3%, సుమారు 20% ప్రజలు, 19.3% అంటే దాదాపుకి 20% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. అంటే పేదరికానికి కిందగా ఉన్నారు, పేదరికంలో మగ్గుతున్నారు. ఎగ్జాంపుల్ మనం ఆలోచిద్దాం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. వర్షాలు వచ్చినప్పుడు మంచిగా వర్షాలు పడి నీరు మరి నదుల నుంచి బాగా ప్రవహిస్తూ బ్యారేజ్ అంటే మన ఆనకట్టలు నిర్మించుకున్నాం. ఆనకట్టలు కూడా ఫుల్ అయిపోయి మనం ఏం చేస్తున్నాం, వాటర్ని వదిలిపెడుతున్నాం. ఆ వాటర్ మొత్తం ఎడిపోతుంది, సముద్రాల పాలవుతుంది. సముద్రాల నీరు మనం ఉపయోగించుకోలేము. సహజ వనరు పుష్కలంగా ఉంది ఆ నీరు, కానీ వాటిని మనం మరి చక్కగా ఆ యొక్క వర్షాలు పడిన టైంలో స్టోర్ చేసి మరి ఆ వేసవి కాలంలో కానీ అలాంటి టైంలో ఉపయోగించుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు మనం కల్పించుకోలేకపోతున్నాం. అంటే ఇది ఉన్నాయి వనరులు, కానీ మనం పుష్కలంగా వినియోగించుకోవట్లేదు. సో ఎప్పుడైతే కనుక మళ్ళీ వేసవికాలము కొద్దిగా వర్షాలు పడిన సీజన్ వచ్చేసరికి పంటలో సరిగా పండట్లేదు, ఉత్పత్తి ఉండట్లేదు, శ్రామికులకి సరైన పని దొరకట్లేదు, ఆదాయాలు ఉండట్లేదు, పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇది ఇక్కడ వనరులు ఉన్నాయి పుష్కలంగా మన దగ్గర, కానీ ఆ వనరుని సరిగా పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని అభిలేషణీయ స్థాయిలో ఉపయోగించుకోలేకపోవటం వల్ల ఆ అడవులు కానీ, నీరు కానీ, ఖనిజ సంపద కానీ ఏమవుతుంది, పూర్తి స్థాయిగా ఉపాధి అవకాశాలు పెంచలేక, ప్రజలకు ఆదాయాలు లేక దారిద్ర్య రేఖకు దిగువన జీవించవలసి వస్తుంది. కాబట్టి మనం 12 పంచవర్ష ప్రణాళికలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం ఇంకా దాదాపు 20% మంది మన దేశంలో పేదరికాన్ని అనుభవిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో అది సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ వన్ చెప్పుకున్నట్టయితే మనం భారతదేశంలో మరి అధిక జనాభా ఒత్తిడి ఉంది. ఏంటిది? అధిక జనాభా ఒత్తిడి. ఏంటి అంటే మన భారతదేశం మొదటి లక్షణం చెప్పుకున్నాం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల దృష్ట్యా భారతదేశం చెప్పేటప్పుడు భారతదేశంలో జనాభా విస్ఫోటన ఉంది, మనం 2వ దశలో ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. ఏంటి జనాభా ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది అంటే భారతదేశంలో మరణాల రేటు తగ్గి జననాల రేటు అధికంగా ఉంటుంది. అంటే మనం 2వ దశలో ఉన్నాం, జనాభా పరిణామ సిద్ధాంతంలో 2వ దశలో ఉన్నాం. 2వ దశ ఏంటి? మరణాల రేటు తగ్గుతుంది, జననాల రేటు ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మరణాల రేటు తగ్గుతుందంటే చనిపోయే వాళ్ళు తగ్గారంటే అక్కడ పెరుగుతుంది జనాభా, మరియు జనాభా వేగంగా పెరుగుతుంది. ఈ రెండింటి వల్ల జనాభా విస్ఫోటనం అంటే అధిక జనాభా పెరుగుతుంది. 1951 నుంచి 2001 సంవత్సరానికి కనుక మనం గమనించినట్టయితే జనాభా అనేది సగటున ప్రతి సంవత్సరం వృద్ధి రేటు దాదాపు 2.1% ఉంది. మరి పెరుగుతున్న జనాభాకి కావాల్సిన ఆహార ధాన్యాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఇళ్ళు కానీ, గృహాలు కానీ, వైద్యం కానీ, విద్య అని అన్నీ కూడా సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంది. మరి అన్ని సౌకర్యాలు కల్పించాలంటే ఏముండాలి? ఆదాయాలు మంచిగా ఉండాలి, వనరుల వినియోగం మంచిగా ఉండాలి. సో అప్పుడు వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఆదాయం వచ్చి కొంత ఇవన్నీ కూడా లభ్యమైంది. కానీ మన దేశంలో జనాభా విపరీతంగా పెరగడం వల్ల అంటే సహజ వనరులకు మించి శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండడం వల్ల దేశంలో నిరుద్యోగము, పేదరికము అనే సమస్యలు పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ అధిక జనాభా అనేది ఏమవుతుంది, వనరుల మీద ఒత్తిడి పెంచి ఆ యొక్క అందరికీ కూడా అంటే మానవ వనరులకు కావాల్సిన అంటే శ్రామికులకు కావాల్సిన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం ఏర్పడుతుంది. ఈ నిరుద్యోగం దేనికి దారిస్తుంది? మళ్ళీ నిరుద్యోగం అంటే పేదరికం. అంటే నిరుద్యోగం అంటే ఆదాయాలు వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనప్పుడు ఆదాయాలు ఉండవు. ఆదాయం లేకపోతే కనీస అవసరాలు తీర్చుకోగలుగుతారా? కనీస అవసరాలు తీరితే ఆదాయం లేకపోతే, రోజు పని లేకపోతే ఒక పేదవాడికి, ఒక శ్రామికుడికి, ఒక వ్యవసాయ కూలికి లేదా రోజువారీ పనిచేసే ఒక శ్రామికుడికి ఉపాధి అవకాశాలు లేకపోతే వాడికి ఆదాయం నుంచి వస్తుంది. సో కాబట్టి ఆదాయాలు లేవు. సో కాబట్టి ఆదాయం లేకపోవడం వల్ల వాడు ఏమవుతుండు, కనీస జీవనావసరాలు పొందలేకపోతుండు. సో పేదరికంలో మగ్గుతుండు. కాబట్టి ఈ యొక్క అధిక జనాభా అనేది, జనాభా విస్ఫోటన అనేది అభివృద్ధికి ప్రధాన నిరోధకంగా ఉంటుంది. ఈ యొక్క సమస్యలకి, నిరుద్యోగ సమస్యకి కానీ, పేదరికానికి కానీ అధిక జనాభా ప్రధాన సమస్య. కాబట్టి ఇది ఒకటి మన భారతదేశంలో ఉంది. ఇప్పటి వరకు చూస్తే దాదాపు భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉంది. 91లో మరి 2001లో 102 కోట్ల ఉన్న జనాభా మరి 2011 లెక్కల ప్రకారం దాదాపు 130 కోట్లకు పెరిగింది ఇప్పటికీ. సో కాబట్టి మరి ఇంత జనాభా ఉంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేక, ఆదాయాలు లేక, మరి సరైన జీవన ప్రమాణం అంటే సరైన వసతులు, సౌకర్యాలు లేక పేదరికంలో మగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సమస్య, అధిక జనాభా. ఇంకా 4వ అంశము నిరుద్యోగిత. ఇంకా మనం చెప్పుకున్నప్పుడు ఏంటి,
దేశంలో జనాభా పెరగడం వల్ల, అంటే జనాభా విస్ఫోటనం జరగడం వల్ల శ్రామికుల యొక్క శక్తి పెరిగింది, అంటే శ్రామికుల సప్లై పెరిగింది. అయితే మరి శ్రామికుల సప్లైకి, అంటే శ్రామిక శక్తి మొత్తానికి కూడా అవకాశాలు కల్పించడానికి కావాల్సిన మూలధన వనరులు మన భారతదేశంలో ఉన్నాయా? లేవు. మనం చెప్పుకున్నాం భారతదేశం యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు అల్ప మూలధనం ఉంది మన దగ్గర, అంటే మూలధన స్థాయి తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉందంటే మనకి తెలుసు, పొదుపు రేటు తక్కువ ఉంది కాబట్టి ప్రజల ఆదాయాలు తక్కువ ఉన్నాయి, ఆదాయాలు తక్కువ ఉన్నాయి కాబట్టి పొదుపు రేటు తక్కువ ఉంది, పొదుపు తక్కువ ఉంది కాబట్టి పెట్టుబడి తక్కువ ఉంది, పెట్టుబడి తక్కువ ఉంది కాబట్టి మూలధన కల్పన రేటు తక్కువ ఉంది. మూలధన కల్పన రేటు తక్కువ ఉంది, మూలధన కల్పన రేటు తక్కువ ఉండటం వల్ల కొత్త పరిశ్రమలు విస్తరిస్తాయా? కొత్త పరిశ్రమలు వస్తాయా? రావు. ఎందుకని? పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే పెట్టుబడులు, మూలధనం కావాలి. సో కాబట్టి మన భారతదేశంలో మరి మూలధనం తక్కువ ఉంది, పరిశ్రమలు విస్తరించలేకపోవడం వల్ల మరి ఉపాధి అవకాశాలు పెంచలేక పరిస్థితి ఉంది. కాబట్టి దేశంలో ఏమవుతుంది? నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం పెరిగిన వెంటనే దాని వెంటనే పేదరికం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరుగుతుందో, జనాభా పెరిగితే శ్రామిక సప్లై పెరుగుతుంది, శ్రామిక సప్లై పెరిగిందంటే నిరుద్యోగం పెరుగుతుంది, నిరుద్యోగం పెరిగిందంటే ఆటోమేటిక్గా పేదరికానికి దారితీస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రధాన సమస్య, నిరుద్యోగ సమస్య. దీన్ని తొలగించాలంటే జనాభాని కంట్రోల్ చేయాలి, ఫస్ట్ వన్. సో కాబట్టి ఇది ఒకటి భారతదేశంలో పేదరికానికి కారణం ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం. ఇంకా నాసిరకం విద్య, ఐదోది ఏంటి? నాసిరకమైన విద్య. ఏంటి ఇక్కడ? పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకున్నాం భారతదేశంలో పేదరికం ఎక్కువ ఉందనుకో, దాదాపు 20% ఉన్నారు లెక్కల ప్రకారం. ఇది అధికారిక లెక్కల ప్రకారం 20%, మరి అనాధికారంగా చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. కాబట్టి భారతదేశంలో పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళు తక్కువ విద్యను అభ్యసించడం వల్ల దేశాల్లో పేదరికం పెరుగుతుంది. ఎందుకని అంటే సరైన విద్యా వ్యవస్థ లేనప్పుడు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లోనే వాళ్ళు ఉపాధి అవకాశాలు పొందవలసి వస్తుంది. విద్యను సరిగా అభ్యసించలేకపోతే ఏం చేస్తుంది? 10th చదువుకోనో, లేకపోతే 8th చదువు, లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉన్నాడు అనుకోండి, అక్కడే ఉండి ఆ ఊళ్ళోనే ఏదో ఒక పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కనుక మంచి చదువులు చదువుకుంటే పట్టణ ప్రాంతాలకి తరలి వెళ్ళొచ్చు, వేరే ప్రాంతాలకి గమనశీలత కలిగి ఉంటుంది, వేరే ప్రాంతాలకి ఉపాధి అవకాశాలు ఎదుర్కొంటూ వెళ్ళొచ్చు మంచి చదువులు చదువుకున్నట్టయితే. కానీ ఇక్కడ తక్కువ రకమైన విద్య, నాసిరకమైన విద్య, చదవని విద్యలు చదవటం వల్ల ప్రజలకి, అంటే పేద ప్రజల్లో ఆదాయం తక్కువ ఉండడానికి కారణమవుతుంది. ఏమవుతుంది? 10th ఏదో చదువుతుండు, లేదా 8th క్లాస్ చదువుతుండు, లేదా ఇంటర్మీడియట్ చదువుకొని చిన్న తరగతులు చదువుకొని ఆగిపోవడం వల్ల వాళ్ళ ఆదాయాలు తక్కువ ఉంటున్నాయి. అదే కనుక ఉన్నత విద్యలు చదివింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అతను మంచి ఆదాయాలు పొందడానికి అవకాశం ఉంది. సో కాబట్టి విద్యాపరమైన వ్యత్యాసాలు కూడా ఆదాయ సమర్థల కారణాలుగా మనం చెప్పుకున్నాం గత క్లాస్లో. కాబట్టి పేద ప్రజలు లేదా పేద తల్లిదండ్రులు పిల్లల్ని ఉన్నత విద్యలో చదివించలేకపోతున్నారు, నాసిరకమైన విద్య చదివిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆదాయాలు కూడా తక్కువ ఉంటున్నాయి కాబట్టి. సో కాబట్టి దాంతో వాళ్ళ పిల్లలు కూడా తక్కువ వేతనాలతోనూ లేదా చిన్న ఉపాధి అవకాశాలతోనూ వాళ్ళు ఆగిపోవాల్సి వస్తుంది. దాంతో ఆదాయాలు తగ్గి పేదరికము దారితీస్తుంది, అంటే కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. కాబట్టి మంచి విద్యను అభ్యసిస్తే మంచి ఉద్యోగాలు, మంచి ఆదాయాలు పొందగలుగుతారు. సో కాబట్టి ఇది ఒక సమస్య. నాసిరకమైన విద్య అనేది కూడా మరి ఆర్థిక వ్యవస్థలో పేదరికానికి దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు నిత్యావసర వస్తువుల లభ్యత తక్కువగా ఉండము. ఏంటి నిత్యావసర వస్తువులు అంటే మనం రోజువారీ అవసరానికి ఉపయోగించే వస్తువులు. ఏమైతుంది? అవి భారతదేశంలో ఈ యొక్క వస్తువులు అంటే ప్రజలకి కనీస అవసరాలు అవుతున్నాయి, అవి కూడా లభ్యత సరిగా లేవు, అందుబాటులో లేవు. అంటే నిత్యావసర వస్తువుల కొరత మనకి బాగా ఉంది ఇక్కడ భారతదేశంలో. సో దానికోసం పంపిణీ వ్యవస్థ ఉంది. అంటే మనకి రేషన్ షాపుల ద్వారా, చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కానీ ఆ పంపిణీ విధానము పేద ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచేదిగా లేదు. సో పేద ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచగా లేదు. అంటే నిత్యావసర వస్తువులు అనేవి సరిపోవట్లేదు, వాళ్ళకి లభ్యత లేదు సరిగా. కాబట్టి ఎగువ నుండే ధనికులు, అట్టడుగు నుండే పేదవారి వినియోగ స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. అందుకని ఉన్నత ధనికులేమో వాటి యొక్క నిత్యావసర వస్తువులు ఏ స్థాయిలో ఉన్నా, ఎలాంటి ధరలో ఉన్నా వాళ్ళు కొనుగోలు చేసి వాటిని వినియోగించుకోగలుగుతున్నారు. కానీ పేదరికంలో ఉన్న ప్రజలు మరి ఆ యొక్క వస్తువులు వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల, అధిక ధరలు ఉండటం వల్ల వాటిని వినియోగించుకోలేక వాళ్ళు సరైన పౌష్టికాహారాన్ని, కనీస జీవన వినియోగాన్ని చేయలేక వాళ్ళు పేదరికంలో ఉండటం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో ఇది ఒక అంశము. ఇంకా దాని తర్వాత ద్రవ్యోల్బణ పరిస్థితులు.
ఏంటి ద్రవ్యోల్బణ పరిస్థితులు అంటే ద్రవ్యోల్బణం అంటే చెప్పుకున్నాం, ధరలు నిరంతరంగా పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటున్నాం. ఏంటి ద్రవ్యోల్బణం అంటే ఈ ద్రవ్యోల్బణం పేదరికాన్ని ఎందుకు కారణమవుతుంది అంటే ఎప్పుడైతే కనుక ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నాయో అంటే ధరలు పెరగడం అనేదో ఏమవుతుంది అనుకున్నాం, వినియోగదాని యొక్క వాస్తవిక ఆదాయం తగ్గుతుంది. ప్రధానంగా శ్రామికుల యొక్క వాస్తవిక ఆదాయం తగ్గుతుంది. ఎప్పుడైతే ధరలు పెరిగినాయో ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఫలితంగా దిగువ సమాజంలో అంటే మధ్యతరగతి ప్రజలు కానీ పేద ప్రజలు కానీ మరింత పేదవారు కావడానికి దారితీస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది భారతదేశంలో ఏ దేశంలో సరే మరింత అంటే ప్రధానంగా భారతదేశంలో పేదరికం మరింత పెరగడానికి కారణమవుతుంది. ఏం చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటున్నాం, ఒక వ్యక్తి రోజువారీ వేతనం చేస్తే 100 రూపాయలు ఉన్నాయనుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గత క్లాస్లో కూడా మనం. 100 రూపాయలు ఉన్నప్పుడు టమాటా ధర ఒకవేళ టమాటా ధర 20 రూపీస్ ఉందనుకోండి, అది అతను ఒక 2 కేజీలు టమాటానో లేక కేజీ టమాటానో లేదా ఇతర ఆహార ధాన్యాలు తీసుకెళ్ళగలుగుతాడు. సార్ అది కొనుగోలు శక్తి. ఒకవేళ ధరలు పెరిగినాయి ఆర్థిక వ్యవస్థలో, ఒకసారి మనం చూస్తాం టమాటా ధర 100 రూపాయలు పోతుంది, ఉల్లిపాయ ధరలో 15 రూపాయలల్లా 100 రూపాయలకు పోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భాల్లో నిత్యావసర వస్తువు యొక్క ధరలు ఇట్లా పెరిగితే వేగంగా వాళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయా? నిత్యావసర వస్తువు అంటే ధరల పెరుగుదల రేషియోలో శ్రామికుల యొక్క ఆదాయాలు కానీ వ్యవసాయ కూలీల యొక్క ఆదాయాలు కానీ లేదా పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే శ్రామికుల యొక్క ఆదాయాలు కానీ పెరుగుతున్నాయా? పెరగట్లేదు. ఎప్పుడైతే ధరలు పెరిగితే వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి ఏమైంది? తగ్గిపోతుంది. అంటే ఆ యొక్క టమాటా ధర ఆ 100 రూపాయలు అప్పుడు 20 రూపాయలు ఉంటే కేజీ టమాటా 100 రూపాయల వేతనంలో 20 రూపాయలు దానికోసం ఖర్చు పెట్టగలుగుతుంది. అదే 50 రూపాయలు అయిందనుకోండి, అతను ఏం చేస్తాను 30 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఈయన 100 రూపాయల్లో 50 రూపాయలు అటువైపు పోతుంది. అదేవిధంగా బియ్యం సరుకులు ఇట్లా ఏదైనా సరే. సో కాబట్టి ధరల పెరగడం అనేది వినియోగదాని యొక్క కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. సో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఏమవుతుంది, అతను సరైన పౌష్టికాహారాన్ని తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పౌష్టికాహారం తీసుకోలేదు కాబట్టి మరి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ ఉపాధి అవకాశాలకు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేడు. వెళ్ళలేనప్పుడు సరైన పని చేయనప్పుడు మళ్ళీ అతను పేదరికంలోకి పోవడానికి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ధరలు నిరంతర పెరుగుదల అనేది పేదరికానికి మరొకటి కారణము. అంటే ఇది పేద ప్రజల్లో ప్రధానంగా మధ్యతరగతి వాళ్ళని తర్వాత కింది స్థాయి వరకు వాళ్ళని మరింత పేదవారుగా తయారు కావడానికి ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేది కారణమవుతుంది. సో దీనివల్ల పేదవారు మరింతగా పేదవారు అవుతారు. అంటే అప్పులు చేయడము, మళ్ళీ ఆహారాల కోసము దాన్ని తీర్చలేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోవడం, ఇవన్నీ మళ్ళీ కామన్గా కంటిన్యూ అవుతుంటాయి. సో కాబట్టి ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేది మరి ఆర్థిక వ్యవస్థలో పేదరికానికి మరొక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనకి తక్కువ సాంకేతికత. ఏంటి తక్కువ సాంకేతికత? భారతదేశంలో పేదరికానికి తక్కువ స్థాయి సాంకేతికత కూడా కారణమవుతుంది. ఎందుకంటే తక్కువ సాంకేతిక ఫలితంగా ఉత్పాదకత స్థాయి తక్కువ స్థాయిలో ఉంటుంది. పర్యవసనంగా దాని మూలంగా మూలధన ఉత్పాదకత తక్కువ స్థాయిలో ఉండి తక్కువ ఫలితాలు రావడం వల్ల మన దేశంలో మూలధన సంచయం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన శ్రామికులందరికీ ఉపాధి కల్పించే విధంగా లేనందువల్ల పేదరికము ఇంకా పెరుగుతుంది. ఏంటి ఇక్కడ అంటే మన దేశంలో సాంకేతిక విజ్ఞాన స్థాయి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే శ్రమ సాంద్రత పద్ధతులు ఎక్కువ ఉపయోగిస్తున్నాము. అంటే సాంకేతిక విజ్ఞానం తక్కువ ఉపయోగిస్తున్నాము. కాబట్టి సాంకేతిక విజ్ఞానాన్ని ఎప్పుడైతే తక్కువ ఉపయోగిస్తున్నా ఉత్పత్తి రంగాల్లో ఏమైంది, ఉత్పత్తి కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగిస్తే ఉత్పత్తి పెరుగుతుంది. సో ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. సో ఆదాయాలు పెరిగిననుకో పొదుపు చేసే శక్తి పెరుగుతుంది. పొదుపు పెరిగితే మూలధన సంచయం కూడా పెరిగిద్ది. మూలధనం పెరిగితే కొత్త పరిశ్రమల ఏర్పాటుకి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే కొత్త పరిశ్రమలు వచ్చినాయో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి శ్రామికులకి. సో అప్పుడు కొంతవరకు ఆదాయాలు వచ్చి వాళ్ళ యొక్క పేదరికం తొలగిపోతుంది. కానీ మన దేశంలో ఎట్లుంది అంటే సాంకేతిక విజ్ఞాన స్థాయి తక్కువగా ఉండడం వల్ల ఉత్పత్తి తగ్గి ఆదాయాలు తగ్గి సంస్థల యొక్క ఆదాయాలు తగ్గి కొత్త ఉత్పత్తి సంస్థల ఏర్పాటుకి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగ సమస్య వచ్చి పేదరికానికి కారణమవుతుంది. సో ఇది ఒక అంశము. దీని తర్వాత మనకి 9వ అంశము మూలధన కొరత. ఏంటి మూలధన కొరత? ఏంటి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే మూలధనం అనేది చాలా ఇంపార్టెంట్. మూలధన సంచయనం జరగాలి. కానీ మన దాకా చెప్పుకున్నాం పైదానికి దీనికి
మనకి లింక్ ఉంది, తక్కువ సాంకేతికత మూలధన కొరతకి. ఏంటి, ఆర్థిక వ్యవస్థలో మూలధనం తక్కువగా ఉంటే టెక్నాలజీ కూడా తక్కువగా ఉంటుంది, సాంకేతిక విజ్ఞానం కూడా తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏంది, మూలధనం తక్కువ ఉంటే ఉత్పాదకత తక్కువ ఉంటుంది. మూలధనం ఉంటే ఏం చెప్పుకుంటాం, యంత్రాలు యంత్ర ప్రకారాల కిందకు వస్తాయి మనకి, సో పెట్టుబడులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఉత్పాదకత తగ్గినప్పుడు ప్రజలు మరి ఉపాధి అవకాశాలు ఉండవు కదా, పొదుపు తక్కువ ఉంటుంది, పెట్టుబడి తక్కువ ఉంటుంది, మూలధన సంచయం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలి, మూలధనం, ఈ రెండు ఇంపార్టెంట్ జంట పదాలే. ఏంటి, మూలధనము సాంకేతిక విజ్ఞానము, ఈ రెండు తక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుంది, ఆదాయాలు తగ్గి, పొదుపు తగ్గి, ఏమవుతుంది, పెట్టుబడి తగ్గి, ఉపాధి అవకాశాలు సృష్టించడానికి అవకాశం ఉండదు మూలధనం కొరతగా ఉంటే. కాబట్టి మూలధనం కొరత అనేది దేశంలో మనకి పేదరికానికి ఒక్కటి కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకు మూలధనం అంటే, ఇంకా మీకు మూలధనం ఎందుకు ఉందంటే తక్కువ, ఉత్పత్తి తక్కువ ఉంది. ఉత్పత్తి తక్కువ ఉందంటే ఉపాధి అవకాశాలు సృష్టించలేరు, కాబట్టి ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. ఉపాధి అవకాశాలు తగ్గితే ప్రజల ఆదాయాలు తగ్గుతాయి. ఆదాయం తగ్గితే పొదుపు రేటు తగ్గుతుంది. ప్రజల ఆదాయం తగ్గితే పొదుపు చేయలేరు. పొదుపు తగ్గిందంటే ఏమైంది, పెట్టుబడి తగ్గుతుంది. పెట్టుబడి తగ్గిందంటే మూలధనం తగ్గిద్ది. సో మూలధనం లేదంటే కొత్త ఉత్పత్తి సంస్థలు రావు. కొత్త ఉత్పత్తి సంస్థలు రాకపోతే కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కడ సృష్టించబడతాయి. సో కాబట్టి మూలధన సంచయనం కొరతగా ఉండడం అనేది కూడా మన భారతదేశంలో మరి పేదరికానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు పంచవర్ష ప్రణాళికలు విఫలం చెందడం. ఏంటి, మన భారతదేశంలో మరి 1950 నుంచి 51 నుంచి పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ చేసుకున్నాం, మొదలుపెట్టినాం. దాదాపు 12 పంచవర్ష ప్రణాళికలు అయిపోయినాయి. ఇప్పుడు దాని స్థానంలో మనం నీతి ఆయోగ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి 12 పంచవర్ష ప్రణాళికల్లో ప్రతి ప్రణాళికలో కూడా మనం పేదరికాన్ని తొలగించాలని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. పేదరికానికి అనేక కార్యక్రమాలు కూడా రూపొందించాం. దానిలో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరీబో హఠావో నినాదం ఇచ్చింది. ఏంటి, గరీబో హఠావో అంటే పేదరికాన్ని పారదోలండి, గరీబో హఠావో అంటే పేదరికాన్ని పారదోలండి అని నినాదం ఇచ్చింది. మరి అన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఆ పంచవర్ష ప్రణాళికలు ఏదైతే చర్యలు అవన్నీ కూడా సక్సెస్ కాలేదు కాబట్టి పేదరికాన్ని మనం పూర్తి స్థాయి ఇప్పుడు కూడా రూపుమాపలేకపోయాను. కాబట్టి ప్రణాళికలు అనేవి ఈ పేదరికాన్ని మరి రూపుమాపడంలో ఫెయిల్ అయినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు ఇప్పటికి కూడా పేదరికాన్ని ఇంకా రూపుమాపడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అవెంతో చూద్దాం మళ్ళీ మనం తర్వాత. దాని తర్వాత మనకి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అభివృద్ధి నమూనాలు, వీటిని ఎల్పిజి నమూనా అంటారు. ఎల్పిజి అంటే ఎల్ అంటే లిబరేషన్, సరళీకరణ, పి అంటే ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్. ఎల్పిజి అంటే జి అంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. మనకి 1991 తర్వాత ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళటం కోసం, అభివృద్ధి వైపు తీసుకెళ్ళటం కోసం ఆనాటి ప్రభుత్వాలు మరి ఎల్పిజి నమూనాని పాటించినాయి. ఈ సరళీకృత విధానాలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు పాటించినాయి. సో అవన్నీ కూడా ఏంటి, ఏమనుకున్నారు, ప్రజలకి అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి, వనరులు వస్తాయి, వ్యవసాయ రంగ ప్రాధాన్యత పెరిగిద్దని ఆలోచించారు. కానీ ఏమవుతుంది, అది ప్రజలకి అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు రాకపోగా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అభివృద్ధి పరిశ్రమకి ప్రాధాన్యత ఇవ్వలేదు వాటిలో, ఆ యొక్క ఎల్పిజి నమూనాలో. అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల్లో. దీనివల్ల ఏమైందంటే ఇతర దేశాల నుంచి మనకి పెట్టుబడులు వచ్చినాయి. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ జరిగింది. తర్వాత గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచంతో ఒక గ్రామమైంది. దీనివల్ల ఇతర దేశాల యొక్క మూలధనం మన దేశంలోకి వచ్చి, పెట్టుబడులు వచ్చి మూలధన సాంద్రత పెరిగింది. కానీ ఇవి వ్యవసాయ తర్వాత పేదరికాన్ని రూపుమాపే కార్యక్రమాల వైపు వెళ్ళలేదు. కాబట్టి మన దేశంలో ఇంకా నిరుద్యోగం, పేదరికం పెరగడానికి కారణమైనవి. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు కానీ, పెట్టుబడిదారులు కానీ ఏం చేస్తారు, అధిక లాభాలని ఆలోచిస్తారు. అంతేగాని ఈ నిరుద్యోగం తొలగిద్దాం, పేదరికాన్ని రూపుమాపుదాం అనే ఆలోచన మరి ప్రైవేటు రంగ వ్యక్తులు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ చెయ్యవు. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రైవేటు రంగానికి సంబంధించేవి కానీ ఈ యొక్క ఎల్పిజి నమూనా. సో కాబట్టి దీనివలన ఏమైందంటే పేదరికము, నిరుద్యోగం అనేది కొద్దిగా ఎక్కువ పెరిగింది. అంతేగాని తగ్గడానికి అక్కడ అవకాశం లేదని చెప్పేసి కొంతమంది విమర్శించడం జరిగింది. సో ఇదొకటి. కాబట్టి ఈ నమూనా కూడా మరి అంటే సరళీకృత ఆర్థిక విధానాలు కానీ, ఈ ప్రైవేటీకరణ కానీ, ఈ ప్రపంచీకరణ కానీ దేశంలో పేదరికాన్ని పెంచడానికి కారణమేనని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.
ఇంకా లాస్ట్ వన్ 12వ అంశము సాంఘిక కారణాలు. ఏంటి? భారతదేశంలో సాంఘిక సాంస్కృతిక కారణాల వల్ల ప్రజలు పేదరిక విషవలయంలో చిక్కుకొని ఉన్నారు. ఏంటి సాంఘిక? నిరక్షరాస్యత. భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. ఇప్పటికీ దాదాపు 35% ప్రజలు మరి నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఇంకా అందులో స్త్రీలు ఇంకా ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నారు. సో అదేవిధంగా అమాయకత్వము, తర్వాత మత కుల సంబంధిత ఆచారాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మొదలగు వీటన్నిటి వల్ల ఆధునిక సాంకేతికతను చేపట్టకపోవడం వల్ల ప్రజల్లో గమనశీలత తగ్గి ప్రజల ఆదాయాలు పెరగలేదు. సో అందువల్ల ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఏంటి ఇక్కడ ప్రధానంగా అంటే, ఒకటి నిరక్షరాస్యత అంటే చదువుకోలేకపోవటం వల్ల వాళ్ళ యొక్క తెలివితేటలు పెరగకుండా అమాయకత్వంగా ఉన్నారు. ఇంకా దాంతో ఏమైంది? చదువు లేకపోవడం వల్ల ఉన్న గ్రామంలోనే లేదా ఉన్న ప్రాంతంలోనే వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నా వాటి వైపు తరలి వెళ్దామంటే వాళ్ళకి ఎంతో కొంత ఎడ్యుకేషన్ వచ్చి ఉండాలి. ఎడ్యుకేషన్ వల్ల తెలివితేటలు పెరుగుతాయి చదువు వల్ల. సో దాంతో వాళ్ళు ఏదో ఒక రంగంలో మరి ఉపాధి పొందగలుగుతారు. దీనివల్ల ఏమవుతుంది? నిరక్షరాస్యత వల్ల గమనశీలత లేదు. గమనశీలత అంటే ఒక చోటు నుంచి మరొక చోటు పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉపాధి అవకాశాలు పొందాలంటే ఏదో కొంత చదువుకోని వ్యక్తి ఉండాలి. సో అతను వెళ్ళగలుగుతాడు వేరే ప్రాంతాలకు. కానీ ఇక్కడ నిరక్షరాస్యత వల్ల ప్రజల యొక్క అమాయకత్వంలో అంటే తెలివితేటలు సరిగ్గా లేకపోవడం, చదువుకుంటే ఆటోమేటిక్గా తెలివితేటలు పెరుగుతుంటాయి. సో అదేవిధంగా మత కుల సంబంధిత ఆచారాలు అంటే మత ఆచారాలు, కులాచారాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఏంది? తాత, ముత్తాత, తండ్రులు, మనవాళ్ళు ఉంటారు. ఈ ఉమ్మడి కుటుంబంలో ఏమవుతుంది? కుటుంబ బాధ్యత మొత్తం కూడా ఒకటే భరిస్తుంటాడు. మిగతా వాళ్ళకి ఆ బాధ్యత గురించి తెలియదు. సో కాబట్టి వాళ్ళందరూ ఒకటి తెస్తే 10 మంది తినే పరిస్థితి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? సరేనా అందరూ పని చేయకుండా ఒక పని చేస్తూ 10 మంది తింటే మరి ఎంతవరకు అతను కుటుంబాన్ని పోషించగలుగుతాడు? సో ఇలాంటి ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటి వల్ల అంటే ఎడ్యుకేషన్ లేకపోవడము, ప్రజల అమాయకత్వము, కుల మత సంబంధమైన ఆచారాలు, ఘర్షణలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా మన భారతదేశంలో పేదరికాన్ని పెంచడానికి దోహదం చేసినాయి. ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి, నిరక్షరాస్యత, గమనశీలత లేకపోవడము, అంటే ఉపాధి అవకాశాలు లేని ప్రాంతం నుంచి ఉపాధి అవకాశం ఉన్న ప్రాంతాలకు తరలి వెళ్ళే సిచ్యువేషన్ లేకపోవడము అది. సో కాబట్టి ఇలాంటి సందర్భాల వల్ల మరి మన యొక్క భారతదేశంలో పేదరికం అనేది పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క పేదరికాన్ని మనం రూపుమాపినట్టయితేనే అభివృద్ధి వైపు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.